మీ అందరికీ ప్రత్యేకించి దేవుని దాసులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? దేవుడికి స్తోత్రం, దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యపరిచర్యలతో ప్రార్థన చేసిన సహోదరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ప్రభు పేరట. ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘాలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ సరిపోతుందండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. సర్వశక్తి గల దేవుడు ఆయన పిల్లలందరినీ ప్రేమించి తన దాసుడైన పౌలు గారి ద్వారా ప్రేమతో కూడిన హెచ్చరిక మాటలు తెలియజేస్తూ ఉన్నారాయన. మరలా చెప్తున్నాను, సర్వశక్తి గల దేవుడు ఆయన పిల్లలైన వారందరినీ ప్రేమించి ఆయన దాసుని ద్వారా ప్రేమతో కూడిన హెచ్చరిక మాటలు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుచేత దేవుడు భక్తుని ద్వారా ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, మనము కడవరి కాలంలో ఉన్నాం, మనము అంత్యకాలంలో ఉన్నాం. కడవరి కాలం అనగా చివరి కాలము, అంత్యకాలము అనగా అంతమయ్యపోయే కాలంలో మనం ఉన్నాం. అవండి, అంతమయ్యే కాలంలో మనం ఉన్నాం. ఎలాగూ అంతమవుతుంది అని అంటే, మరొక భక్తుడు పేతురు గారు ఎలాగూ అంతమవుతుందో పేతురు పత్రికలు కూడా తెలియజేశారండి. ఏ విధముగా ఈ లోకము అంతమైపోతుందో పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏ విధముగా ఈ లోకం అంతమైపోతుందో ఆయన తెలియజేస్తున్నారు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోను. సరిపోతుందండి. ఏమండి, అంత్యదినం అనగా ఇదేనండి. అంత్యదినం అనగా ఇవి. అంత్యదినము తర్వాత జరిగేది ఏంటంటే, ఏమండి, దేవుడు తన మరొక భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయంట. ఏమండి, ఎలాగంటే మహాశబ్దముతో భూమి మీద ఉన్న సమస్తము కూడా కాలిపోతాయట. మరి ఇవన్నీ జరగకముందే వాడితో పాటు లోకములున్న దేవుని పిల్లలు, ఏమండి తండ్రి, దేవుని పిల్లలు గతించిపోకుండా, నాశనమైపోకుండా, అవి జరగకముందే దేవుడు తాను ప్రేమించిన వారిని వారందరినీ కూడా, ఏమండి, వారందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోవాలని చెప్పి, తనతో పాటు తానున్న ఆ యొక్క స్థలములో ఉంచాలని చెప్పి మరి ఆయన ఈ యొక్క హెచ్చరిక మాటలు తెలియజేస్తూ ఉన్నారు. అనగా సిద్ధపడిన ప్రతి వారిని కూడా ఈ విధముగా ఆ యొక్క ఉపద్రవం రాకముందే తన యొక్క సంఘాన్ని, తను ప్రేమించిన వారిని, ప్రభుని ప్రేమించిన వారిని, ప్రభు చిత్తానుసారముగా జీవించి సిద్ధపడిన వారిని ఆయన తీసుకెళ్ళిపోవడానికి ముందుగా హెచ్చరిక మాటలు తెలియజేస్తున్నారు. సిద్ధపడిన ప్రతి వారిని తానున్న స్థలములకు కొనిపోను ప్రభువు, మహిమ మేఘమునెక్కుటకు తరలిరారే ఓ జనమా, యేసు రాకకు వేళాయెను, నీవు సంసిద్ధమా? సిద్ధపడిన వారందరినీ కూడా ఆయన తీసుకెళ్ళిపోవడానికి ముందుగానే దేవుడు తన యొక్క దాసుని ద్వారా తెలియజేస్తున్నాడు. అంత్యకాలంలో ఉన్న మనకు, కడవర కాలంలో ఉన్న మనకు, మీరు అనుకుంటారు కదా, ఏంటండి అంత్యకాలం అంటున్నారు, ఇది ఎలా జరుగుతుంది, మీరు ఎలా చెప్పగలుగుతారని.
అది కూడా పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుందండి. ఇది అంత్యకాలం అని. మరి ఈ విధంగా అయితే మరి అంత్యకాలం అని దేవుడు ఎలాగో ధృవీకరించారో అది కూడా మీకు నేను వివరిస్తున్నాను పూర్తిగా. అనగా అంత్యకాలంలో ఆ విధంగా లైవ్ అయిపోవడానికి గల కారణం ఏంటి అనగా అదే పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేస్తున్నారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన సరిపోతుందండి. ఏమండి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు జరుగుతుందట. ఈ లైమ్ అయిపోవటం, గతించిపోవటం, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న కృత్యం అన్నీ కాలిపోవటం, ఇవన్నీ కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు జరుగుతుందట. ఎప్పుడు కాలము పరిపూర్ణమైంది అని మనం తెలుసుకోనగోరినట్లయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిపూర్ణమైందట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం, ఇప్పటికీ మరి కరెక్ట్గా చెప్పినట్లయితే 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆయనకు వచ్చినప్పుడే ఏమైపోయిందట, కాలము పరిపూర్ణమైపోయిందట. పరిపూర్ణమైపోవడం అని అంటే ఏంటి అనగా దేవుడు భూమి ఆకాశంలో కలుగజేసినప్పుడే దాని అంతాన్ని కూడా ఆయన ఫిక్స్ చేసి ఉంచాడు, దాని అంతాన్ని కూడా నిర్ణయించి ఉంచాడు ఆయన. దానికి ఉదాహరణగా మనం అందరం కూడా గృహాలు నిర్మించుకుంటున్నాం కదండి. గృహం నిర్మించుకున్న తర్వాత అవి ఎన్ని అంతస్తులు బిల్లంగానే కూడా అవునండి ఆ యొక్క గృహాలకు కొంత కాలం ఉంటుంది. మరి నిర్మించిన గృహం అదే విధంగా ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా ఉండిపోదు. కొంతకాలానికి అది 70 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు. ఆ తర్వాత అది ఏమవుతుందంటే అండి ఏమండి నెరలు తీస్తుంది, పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి. ఏమండి సిమెంటు, ఇసుక, ఐరన్తో కడతాము కాబట్టి ఆ ఇనుమును పట్టుకున్న ఆ యొక్క సిమెంటు వదిలివేస్తుంది. నెమ్మదిగా అది స్లాబ్ కూలిపోవడం, లేకపోతే పిల్లర్స్ కూలిపోవడం జరుగుతుంది. ఏంటంటే దానికి సమయం అయిపోయింది. అదే విధంగా దేవుడు ఈ లోకానికి కూడా సమయం ఇచ్చాడు. ఆ సమయము పరిపూర్ణ సమయం ఇచ్చాడు కలెక్ట్ చేసిన దేవుడే. ఎప్పుడు అనగా ఆయన కుమారుడు ఈ లోకంలోకి వచ్చినప్పటికీ అది పరిపూర్ణం అయిపోయిందట. 2024 సంవత్సరాల క్రితము ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు పరిపూర్ణమైపోయింది. పరిపూర్ణమైపోతే జరిగేది ఏంటంటే విపత్తు. ఆ విపత్తు నుంచి తన పిల్లల్ని రక్షించి తనతో పాటు తీసుకెళ్ళిపోవడానికి దేవుడు ఆయన పిల్లలందరినీ ప్రేమించి వారితో ప్రేమించి తన దాసుల ద్వారా ప్రేమతో కూడిన హెచ్చరిక మాటలు ఆయన తెలియజేస్తూ ఆయన ఏమంటున్నారండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దట. ఏమండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దట. మరి పైనున్నది ఏంటో మనం తెలుసుకుందాం. ముందు దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అది ముందు దాన్ని తెలుసుకుందామండి. ఆయన ఏమంటున్నారట, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. ఎందుకు ఆయన భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు ఆయన? ఏమండి, భూమిలో ఏముంది, భూమి మీద ఏముంది అనగా భూమి మీద ఎక్కువగా మనుషులు ఇష్టపడేది ఏంటి? భూమి మీద ఆయన పిల్లలు బాగా ఆకర్షించేది, ఆశపడేది, ప్రేమించేది ఎక్కువగా ఏమిటి అని అంటే నాకు అందరికీ తెలిసిందండి, వెండి బంగారాలు, డబ్బు. ఇవే కదా లోకాన్ని ఏరేవి. ప్రియమైన సంగమా, వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఆశించవద్దు, వాటిని ప్రేమించవద్దు అని ప్రభువు అంటున్నారు. వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ప్రభువు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఆయన ఏమన్నారండి, మత్తయి సువార్త 6:21లో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును, మనస్సు ఉండును. అవండి వెండి బంగారములు, ధనము, అవండి వాటి మీదే మనసు ఉంటుంది. వాటి మీద మనసు పెట్టుకోవద్దు అని చెప్పి అన్నాడు ఆయన. అలాగని చెప్పి నువ్వు ఆహారం తినవద్దు అనట్లేదు, వస్త్రాలు ధరించవద్దు అనట్లేదు, గృహాలు కట్టుకోవద్దు అనట్లేదు, చదువుకోవద్దు అనట్లేదు. మీకు అవసరమైనవి కూడా మనకు అవసరమైనవి కూడా మనం చేసుకోవచ్చు, అని సంపాదించుకోవచ్చు, గృహాలు కట్టుకోవచ్చు, మంచి మంచి వస్త్రాలు ధరించుకోవచ్చు. అయితే బహుగా ఆశపడకూడదు, బహుగా ఆశించకూడదు. ప్రియమైన సంగమా, బహుగా ఆశించకూడదు, వాటి మీద వ్యామోహం ఉండకూడదు. అదే జీవితం కాదు. దేవుని పిల్లలకు అదే జీవితం కాదు. దేవుని పిల్లలు అదే జీవితం కాదు. ఎందుకు ప్రభు
ఇలాగూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దను అని అన్నాడో మరొక భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సరిపోతుందంట. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అంటే మనసు పెట్టుకోవద్దు, ఇష్టపడవద్దు, వ్యామోహం కలిగి ఉండొద్దు అన్నాడు ఆయన. ప్రియమైన సంగమ, వ్యామోహం కలిగి ఉంటుంది అంటున్నాడు. వాటిని ప్రేమిస్తే, వాటి మీద మనసు అంటే ఇక తండ్రిని ఎప్పుడు ప్రేమిస్తారు? తండ్రిని స్థానం ఎప్పుడు నెరవేరుస్తారు? అందుకనే ఎవరైనా గనక ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. తండ్రి ఉద్దేశాలు వారు నెరవేర్చలేరు. ప్రియమైన సంగమ, వారు గీత గీసుకుని ఉంటారు. వారు ఎంతవరకు చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఆ గీత దాటరు. ఎవరేమైపోతే నాకేంటి, నేను బాగుంటే చాలు, ఇదే గీత. నేను నా కుటుంబం బాగుంటే చాలు, నా ఉన్నవారు బాగుంటే చాలు, ఎవరేమైపోతే నాకేంటి, ఏదో గీత గీసుకుని ఉంటారు. అదేంటో తెలుసా? లోకాన్ని ప్రేమిస్తే వచ్చేది తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి తన పొరుగు వారిని ప్రేమించే మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఉండదు. లోకాన్ని ప్రేమించే వారి గురించి ప్రభు హెచ్చరిస్తూ తన దాసుల ద్వారా తెలియజేసిన మాటలు. ప్రియమైన సంగమ, అయితే ఇక అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవాలి, అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవాలి, ఇబ్బందులు జరుగుతుంటే పట్టించుకోవాలి. ఎవరి తప్పు జరిగితే పట్టించుకోవాలి, వారిని గద్దించరు. ఎందుకంటే ప్రేమ వారు లేదు, దేవుని ప్రేమ వారు లేదు. వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు కనుక. చూడండి, ఇదే యోహాను పత్రిక 4:8 వచనంలో ఏమండి, ఆయన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ స్వరూపి, ఎల్లప్పుడూ ప్రేమించే మనస్తత్వం గల మన దేవుడు ఆయన ప్రేమస్వరూపి. అయితే ఆయనను ప్రేమించిన వాడే దేవుని ప్రేమను ఎరుగుతాడు. ప్రేమ ఎరిగిన వాడు తన పొరుగు వాడిని ప్రేమించగలుగుతాడు. మరి దేవుని ప్రేమించకపోతే దేవుని ప్రేమ వారిలో ఉండదు. వానిలో ఉండకపోతే పొరుగు వాడిని ఎలా ప్రేమించగలుగుతారు, ఎలా పెట్టించుకుంటారు? ఆలోచించండి. అలాంటప్పుడు మరి ఆజ్ఞను ఎలాగో నెరవేర్చగలుగుతారు? నిన్నెవలే నీ పొరుగు వాడిని ప్రేమించని ఆజ్ఞను ఎలాగో నెరవేర్చగలుగుతారు చెప్పండి? ఆజ్ఞాతిక్రమము. ఆలోచించండి. అది ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో, ఎప్పుడైతే తన వారి వరకు ఆలోచించగలుగుతామో, అప్పుడు తప్పనిసరిగా దేవుడి యొక్క ఇష్టం నెరవేర్చగలుగుతాం. ఆయన పిల్లలంటే ఎవరు? ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు. దేవుని ప్రేమించిన పిల్లలు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు. వారు దేవుని ప్రేమిస్తారు కాబట్టి తనకులాగు తన పొరుగు వారు ఉండాలని చెప్పి వారి రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారి రక్షణ కొరకు పాటుపడుతూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు కదా, నేను రక్షణ పొందేసాను, ఇక్కడితో సరిపోతుంది అనుకుంటారు. కానీ కాదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. చాలా మంది అనుకునేది ఏంటంటే, లేదు నాకు మాత్రమే రక్షణ అని అనుకుంటుంటారు. ప్రియమైన సంగమ, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సరిపోతుందండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులతో చెప్పిన మాట ఆయన ఏమన్నాడంటే, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు ఆయన. ఏమండి, అంతకుముందు మార్కు సువార్త 16:15లో మరియు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఏమండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పినప్పుడు ఇది శిష్యులకు మాత్రమే అని అనుకున్నారు. కానీ మత్తయి సువార్తకు వచ్చినప్పటికీ మరి లోకములో ఉన్న రక్షణ ప్రతి ఒక్కరిని కూడా ఆయన శిష్యులుగా చేయడు అన్నాడు. అనగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి.
అలాగూ చేయగలగాలి అని అంటే దేవుని ప్రేమ వారిలో ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలంటే లోకాన్ని అమితముగా ప్రేమించకూడదు, లోకాన్ని అమితముగా ప్రేమించకూడదు, లోకాన్ని అమితముగా ఆశించకూడదు. ప్రియమైన సంగమా, లోకాన్ని ప్రేమించినట్లయితే, లోకాన్ని ఆశించినట్లయితే ప్రభు చిత్తం నెరవేర్చలేదు. గీత గీసుకునే ఉంటాం. నేను నా కుటుంబం ఎప్పుడూ కూడా ప్రభు యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చలేము. ప్రభు యొక్క ఇష్టాన్ని దేవుని పిల్లలు నెరవేర్చలేరు. అందుకే లోకాన్ని ప్రేమించవద్దన్నాడు ఆయన. లోకములో ఏముందో అదే యోహాను గారు తెలియజేస్తున్నారు. 1 యోహాను పత్రిక 2:15. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏమండి, ఈ లోకములు ఏమున్నాయట, ఆయన ఎందుకు వాటిని ఆశించొద్దు అని అంటున్నారంటే, ప్రియమైన సంగమా, శరీరాశ ఉందట, నేత్రాశ ఉందట, జీవపడమ్మదట. శరీరాశ అనగా ఏమి తిందుము, ఏమి తాగుదుము. ఏమండి, నేత్రాశ ఏమో ధరించుకోదుము, అలాగని చెప్పి తినవద్దంటలేదు, తాగొద్దంటలేదు, ధరించుకోద్దంటలేదు. ప్రియమైన సంగమా, అయితే బహుగా ఆశించకూడదు, బహుగా కావాలని కోరుకోకూడదు. ఇక జీవడము గొప్పగా ఎలాగూ మేము ఉండాలి, అందుకు పరిధులు దాటి ప్రభు ప్రేమను కూడా పక్కన పెట్టి అదే జీవితం, అదే ఉద్దేశముగా లోకములో ఉన్న పిల్లలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు తన దాసుని ద్వారా ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు, లోకములో భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు అనగా, ఆలోచించేది, మనం కడవరి కాలంలో ఉన్నాం, అంచు కాలంలో ఉన్నాం, అనగా ఈ లోకము గతించిపోయే కాలంలో ఉన్నాం. సడాలిగా ప్రభు చెప్పినట్లుగా నేడు రేపు నేను వస్తానన్నాడు ఆయన. ఆయన చెప్పినట్లుగా ఆయన గనక ఇదిగో వస్తున్నాడని చెప్పి కడబూర మోగిందనుకోండి, సిద్ధపడిన వారందరూ రండి అని చెప్పాలని మరి దేవదూతల ప్రకటింపబడింది అనుకోండి, సంపాదించిందంతా ఏమైపోద్ది? ఏమండి, ధూళిలో పోసిన, మట్టిలో పోసిన పన్నీర్ అవదా? ఏమండి, ఎంత విలువైన అత్తరైన భూమి మీద మట్టిలో పోసిస్తే ఏమైనా, బూడిదలో పోస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ప్రభుని ప్రేమించకుండా, ప్రభుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, ప్రభు గారికి జీవించకుండా, రక్షణ పొంది అనేక మంది దేవుని సన్నిధికి తీసుకురాకుండా, అవండి సంపాదన అంతా, డబ్బు అంతా, విండంతా, బంగారం అంతా, ఆస్తులన్నీ ఏమైపోతాయి చెప్పండి? అవన్నీ కూడా విడిచిపెట్టిపోతాయి. ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే, భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోదట? మనస్సు పెట్టుకోవద్దు. అవన్నీ విడిచిపెట్టబడతాయి, అవన్నీ వదిలిపోయబడతాయి, అవన్నీ కూడా గతించిపోతాయి, ప్రతిదీ గతించిపోతాయి. అందుకనే అపోస్తులు వారికి ఎంత కావాలో అంతే వారు సంపాదించుకునేవారు. వారు ఎంత కావాలో అంతా సంపాదించుకునేవారు అపోస్తులు. ఎందుకంటే వారికి బాగా తెలుసు మేము ఈ లోక సంబంధం కాదు అని. ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించేవారు కాదు, వాటి మీద మనసు పెట్టుకునేవారు కాదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు చూద్దాం, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోమంటున్నాడు. ఏం చేయమంటున్నాడండి ఆయన? పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోమంటున్నాడు ఆయన. పైన ఏముందండి చెప్పాలి విశ్వాసులు? పరలోకం ఉంది. ఏమండి, పరలోకములు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. దేవుడు నామమున మహిమ గాక. ఆయన మీద మనసు పెట్టుకోవాలట, మరి పైకి చూస్తే మనకేమి తెలుస్తుంది? తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఏమంటే పరలోకం ఉంది, పరలోకంలో తండ్రి ఉన్నాడు, తండ్రి పక్క ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. చెప్పాలి ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ప్రాముఖ్యమైన విషయం, నిన్ను నన్ను రక్షించిన ప్రభు ఉన్నాడు, నిన్ను నన్ను కాపాడిన ప్రభు ఉన్నాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరూపమిచ్చావు. మహిళ
పైకి చూస్తే ఎవరు కనిపిస్తున్నారంటే ప్రభుని యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు మనకి. ఆయన మహిమను విడిచి ఈ భూలోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడు అక్కడ. ఏమండి, ఆయనని చూడమని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. పైన వాటి మీద మనసు పెట్టుకోండి, పైన వాటినే చూడమని చెప్తున్నాడు. పైన వాటి మీదే మనసు పెట్టుకోండి. మనసు అంటే ప్రేమించడం, ఇష్టపడటం. ఆయనే ప్రేమించాలి, ఆయనే ప్రేమించాలి, ఆయన మీదే మనసు ఉంచుకోవాలి, ఆయన యొక్క ఉద్దేశాలు ఆశించాలని చెప్పి ప్రవక్త తెలియజేస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఎందుకు ఆయన మీద మనసు పెట్టుకోమని ఆయన చెబుతూ ఉన్నారంటే, అదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆశ్చర్యకర మాటలు. ప్రేమించటంలో లోతు వరకు వెళ్తే ఈ మాట యొక్క పరమార్థం తెలుస్తుందండి దేవునికి. ప్రియమైన సంగమా, ఏమంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే మనం చనిపోయామంటారా? ఆలోచన చేయండి. మనం చనిపోయామంటారా? ప్రవక్త చెప్తున్నారు, మనం చనిపోయామా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అంటాడు. ఖచ్చితంగా మనం చనిపోయాం. శరీరానుసారంగా మనకు అనిపిస్తూ ఉన్నా బ్రతికినట్లుగా ఆత్మీయంగా మనం చనిపోయాం. ఎప్పుడు చనిపోయాం? ఆత్మీయంగా మనం బతికే ఉన్నాం. ఎప్పుడు మనం చనిపోయామంటే ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేసామో అప్పుడే చనిపోయాం. చనిపోయిన వారందరినీ కూడా వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన వచ్చి నిన్ను నన్ను పాపం చేసి మరణానికి పాత్రులు అయిన వారిని, ఆజ్ఞాతిక్రమం చేసిన వారిని బ్రతికించాడు. ఆత్మీయంగా మనము ఏమండి పరలోకమందున్నాం. శరీరానుసారముగా మనకు కనిపిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అండి? ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి అన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనగా భూలోక సంబంధమైన దేనిని ఆశించిన వారినైతే, ఆశించకుండా ఉన్నట్లయితే, దేవుని మాత్రమే ప్రేమిస్తున్నట్లయితే, ప్రేమిస్తున్న వారైతే ఏం చేయాలట? అవండి క్రీస్తుని వెతకాలట. ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడ క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవునామమున మహిమ కలుగును గాక. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని ఉండడమే కాదు, అద్భుతమైన మాటలు. ఇంకా నీ జీవము నా జీవము తండ్రి యొద్ద ఉంచాడంట. దేవునామమున మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత జీవం ఎక్కడ ఉంటుందంటారా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి జీవం ఎక్కడ ఉంటుంది? ఎవరైతే పంపించారో ఆయన దగ్గర ఉంటుంది. తండ్రి అని దేవుడు ఈ లోకం పంపించాడు కదండి, అక్కడ ఉంటుంది. అదే విషయం చెబుతున్న కొలస్సీ 3:3 ఏమన్నారు చూడండి. ఆయన ఏలనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునామమున మహిమ కలుగును గాక. ఏలనగా మీరు మృతి పొందుతిరి. ఎప్పుడో అంతకుముందు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి మృతి పొందారు. అయితే ఆత్మీయంగా మీరు ఇంకా జీవిస్తూ ఉన్నారు. మీ జీవం ఎక్కడ ఉందంటే పరలోకమందు దేవుని దగ్గర ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా అదే, ఆయన జీవం ఆయన దగ్గర ఉంది. తిరిగి నా కుమారుడుగా లేమని చెప్తే 3వ దినం ఆయన లేచిపోయి దేవునామమున మహిమ కలుగును గాక. ఏమండి దేవుని యొద్ద ఉందట. దేవుని యొద్ద ఉందట. ఎప్పుడైతే ఈ లోకములో మధ్యకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి సిద్ధపడిన వారందరినీ పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆ జీవాన్ని ఇచ్చి మనల్ని ప్రత్యక్షపరుస్తాడట. చూడండి, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతూ దేవునామమున మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి యొద్ద ఉన్నాడో అదే విధముగా పైన ఉన్న ప్రభుని ఎతికేవారు, ప్రభు ఇష్టానుసారంగా జీవించేవారు, వారు కూడా ప్రభుతో పాటు సదాకాలం ఉంటారట. దేవునామమున మహిమ కలుగును గాక. అందుకే దేవుని దాసులు, దేవుని ప్రేమించేవారు, విశ్వాసులు ఈ శరీర సంబంధమైన దేన్ని కూడా ఆశించుకుంటారు. పరలోక సంబంధమైన వాటి మనసు ఉంచి ఈ లోకముతో పోరాడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నారు. అన్యాయముతోటి, అక్రమతోటి,
అవినీతితో పోరాడుతూ ఉన్నారు, పోరాడుతూ జయిస్తూ ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 ఏం చెప్తున్నారు చూడండి. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకొట్టుని సరిపోతున్నాను చెప్తురు కానీ దేనితో పోరాడారైనా? పాపముతో, అన్యాయముతో, అక్రమతో పోరాడారైనా. ఏది చేయవద్దంటే అది చేయకుండా ఉండటానికి పోరాడాడైనా, ఏది ప్రభు వద్దంటే దాని కొరకు పోరాడాడైనా. అదే ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు చిత్రహింసలు పెడతా ఉండేవారు. సువార్త ప్రకటించడానికి దేశ విదేశాలు వెళ్ళినప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించొద్దు అని చెప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. చనిపోయాడని చెప్పి ఆ యొక్క పట్టణం వెలుపులకి లాగి వేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన సంగమా, అయినా కూడా ఆయన శక్తి తెచ్చుకొని తిరిగి మరలా ప్రభు చిత్తం నెరవేర్చడానికి లోకముతో పోరాడుతూ, వారితో పోరాడుతూ ప్రభు చిత్తం నెరవేరుస్తూ ఉండేవాడు. ఆయనకి ఎత్తికేసుకుని ఉన్నాడంటారా పౌలు గారు? అది నా కొరకే ఈ రక్షణ నా కొరకే అని అనుకుంటే తన పొరుగు అని ప్రేమించగలదా? అనేక దేశాలు వెళ్ళి ఆయన సంఘాలు ఆయన స్థాపించగలదా? ఆయన లోకాన్ని ప్రేమించలేదు. ఆయన దేవుణ్ణే ప్రేమించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, అందుకే ఆయన లోకముతో పోరాడుతున్నాడు. లోకంతో పోరాడుతున్నాడు. ఆ తర్వాత అపోస్తలులు పేతురు గారు, యోహాను గారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో మీరు ఏ నామాన్ని బట్టి ఎంత మాత్రమే కూడా మీరు ఉపదేశించకూడదు అని చెప్పి ఉపదేశించినైతే చెప్పేస్తామన్నారు. అప్పటికే యోహాను భక్తుల్ని శిరస్థానం చేశారు, వాళ్ళు శిరశ్ఛేదించేశారు. అయినా కూడా వారు భయపడలేదండి, లోకం గురించి భయపడలేదు. వాళ్ళు లోకంతో పోరాడు. వారు ఏమంటున్నారు చూడండి, అపోస్తలుల కార్యములు 4:18-19 చూడండి. 18-19 నెరవేర్చినాలు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. సరిపోతుంది. మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, మీరు మమ్మల్ని చంపినా పర్లేదు, నా ప్రభుని మేము ప్రేమిస్తున్నాం, ఆయన చిత్తాన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి లోకాన్ని పెంట కుప్పలో ఎంచుకుని ప్రభు కొరకు వారు మరి గొప్పగా జీవించారు. అనేక మంది రక్షణ కొరకు దేశాలు వదిలి వెళ్ళిపోయారు. వారి ఆహం కొరకు ఏమి తిందుమో, ఏమి తాగుదామో అనుకోలేదు, ఏమి ధరించుకుందాం అనుకోలేదు. మేము గొప్పవారిగా ఉండాలని ఈ లోక సంబంధమైన దేన్ని కూడా ఆశించలేదు. మరి బాగా తెలుసు మేము ఈ లోక సంబంధమైన వారికి కాదు. అందుకని ప్రభుని ప్రేమించి ప్రభు కొరకు ఎన్ని కష్టాలైనా కూడా జయించి ముందు నడిచారు. అలాగూ నడిచిన వారికి అందరికీ కూడా ఇదే తిమోతి 4:8 చూడండి. 8 వచ్చిన చూడండి. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. సరిపోతుందండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. వారు ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రభువా నువ్వు ఏదైతే చెప్పవద్దు మేము అక్షరాలా చేస్తా ఉన్నాం, మేము కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మాకు నీతి కిరీటం ఉంచావు ప్రభువా, నాకుంది అని చెప్తున్నాడు ఆయన. నీతి కిరీటం ఉంచబడి ఉంది. అంతేకాదట చూడండి, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించిన దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాగూ పౌలు గారికి, పేతురు గారికి, యోహాను గారికి, అపోస్తలులకు మాత్రమే కాదు, ఎవరైతే పరలోకమందున ప్రభువును ప్రేమించి ఆయన అప్పచెప్పిన యొక్క పనిని చేయడానికి ఎవరైతే కష్టపడుతుంటారో దాన్ని అదే జీవిత పరమార్థముగా చేసుకుని ప్రయాసపడుతుంటారో వారికి కూడా ఏముందట? నీతి కిరీటం వారికి కూడా ఉందట. నీతి గల న్యాయాధిపతి. అవును, అపోస్తలుకి మాత్రమే కాదు కదా, అపోస్తలులాగా ఎవరైతే కష్టపడతారో వారికి కూడా నీతి కిరీటము ఆయన సిద్ధపరిచాడట. అప్పుడు ఆ కాలంలో ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా కుమారుడా, నా కుమార్తె, లేకపోతే బలా నమ్మకమైన మంచి దోసుడరా అని చెప్పి సంతోషంగా నీతి కిరీటము ధరింపజేస్తాడట. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు
తన పిల్లలైన వారందరినీ ప్రేమించి ఈ అంత్యకాలంలో కడర కాలంలో ఆయన తెలియజేస్తున్న మాటలు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడే వధువు సంఘంలో ఉన్నాం. అలాంటి కృపల దేవుడు మిమ్మల్ని నన్ను భద్రపరచును గాక. ఆమేన్.